బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి భారీ బహిరంగ సభ మరికొద్దిసేపట్లోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ యొక్క సభకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఈ సభలో సుమారుగా 10 లక్షల మంది కార్యకర్తలు, అదే 3 పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు అయితే పాల్గొనే అవకాశం ఉంది. దానికోసం పూర్తి ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 10 సంవత్సరాల కలయిక తర్వాత మళ్ళీ బీజేపీ, జనసేన, టీడీపీ 3 కలిసి ఈరోజు పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఉమ్మడి సభలో వాళ్ళు ఉమ్మడి మేనిఫెస్టో కూడా ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఏపీకి ప్రధాని నరేంద్ర మోడీ ఎటువంటి హామీలు ఇస్తారు, మరి ఈ కలయిక ఎలా ఉంటుందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఏర్పాట్లను కూడా మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. మొత్తంగా ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడే అందరూ కూడా ఇక్కడికి ఆ 3 పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా ఇక్కడ చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరి మరి ఇప్పుడు ప్రస్తుతం ఈ సభ గురించి టీడీపీ కార్యకర్తలు కానీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఏమనుకుంటున్నారు? ఇదే అంశం మాట్లాడడానికి మనకి కార్యకర్తలు ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నుంచి వచ్చాము. నా పేరు రమేష్, అంబులెన్స్ రమేష్ అంటారు. తెలుగుతా స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీగా ఇక్కడ పనిచేస్తున్నాను. ఎట్లా ఉండబోతా ఉంది? ఇప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ కలిసిపోతా ఉన్నాయి. మొట్టమొదటిసారి గుంటూరులో సభ పెడతా ఉన్నారు. ఈ 3 పార్టీల కలయిక రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తుందా? మరి విజయం మీ సొంతం అవుతుందా? ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? తప్పకుండా అండి. ఏదైతే రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకున్నారో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన దౌర్భాగ్యుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇతను మూడు రాజధానులు అని చెప్పి కల్లంబొల్లి మాటలు చెప్పి ప్రజలు ఈ 5 ఏళ్ల కాలం గడిపేశాడు. కాకపోతే ఇప్పుడుండే మన రాష్ట్ర పరిస్థితి చూసుకుంటే దాదాపు 12 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి మన నెత్తిన పెట్టాడు. ఒక కుటుంబం మీద 3,50,000 రూపాయలు అప్పు పెట్టాడు. ఈ అప్పు సంపద సృష్టించి ఈ చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి పరిపాలన ప్రజలు కూడా స్వస్తి పలకాలని చెప్పి కోరుతున్నారు. ముఖ్యంగా అంటే ఇప్పుడు ఆ 3 పార్టీలు కలిసి వెళ్తున్న సందర్భంలో కొంచెం టికెట్లు పంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే అక్కడ పనిచేసే కార్యకర్తలు కూడా ఉంటారు. అటువంటి ఇబ్బంది లేకుండా అందరు కలిసిమెలిసి వెళ్ళే అవకాశం ఉందా? తప్పకుండా అండి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ 3 పార్టీల కలయిక అనేది ఏదైతే ఉందో దాన్ని రాష్ట్ర ప్రజలు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు స్వాగతిస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నామండి. కొన్ని చోట్ల ఉండొచ్చు, కానీ నాయకుల సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పి కోరుకుంటున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం నుంచి వచ్చాము. ఈ సభ తర్వాత రూపురేఖలన్నీ మారుతాయి అనుకుంటున్నారా రాష్ట్రంలో? ఖచ్చితంగా అండి, 100% మారుతాయి. 2014 ఏ మహాకూటమి అయితే ఏముందో అదే పునరావృతం అవుతుంది. ఖచ్చితంగా 175లో 150+ సీట్లు ఈ బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి గెలవబోతోంది. ఇది మాత్రం పక్కా. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మోడీ గారితో సత్సంబంధం ఉండాలి, కేంద్రంతో సత్సంబంధం ఉండాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు గారు ఒక నిర్ణయానికి తీసుకొచ్చారు. కాబట్టి కార్యకర్తలు అందరూ ఆ నిర్ణయానికి కట్టుబడి పని చేస్తున్నారు, పని చేయాలి కూడా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు అక్కడ పుట్టపర్తేనా? పుట్టపర్తి కాన్స్టిట్యున్సీ. ఎట్లా ఉండబోతా ఉంది ఈసారి? ఇప్పుడు ఈ రోజు భారీ బహిరంగ సభ పెడతా ఉన్నారు. 3 పార్టీల కలయికతో ఎన్నికలకు కూడా పోతా ఉన్నారు. నిన్న నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఈ భారీ బహిరంగ సభ ద్వారా ఇంకా పార్టీలో ఉత్తేజం వచ్చే అవకాశం ఉందా? ఈయన వచ్చేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 5 ఏళ్లలో వచ్చేసి ఒక జాబ్ క్యాలెండర్ అనేది లేదు. యువతకు వచ్చేసి ఉపాధి లేదు. కియా మోటార్స్ వచ్చిన తర్వాత మన గతంలో చంద్రబాబు నాయుడు సార్కి వచ్చేసి మనకి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనకి దాదాపు కియా పరిశ్రమలు అయితే ఏమి, అలాగే అనుబంధ సంస్థలు అయితే ఏమో 50 కంపెనీలు వచ్చేసి దానివల్ల ఎంతోమంది వేలాది మంది యువతకు భరోసా కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే మా యువత ప్రతి ఒక్కరూ వచ్చేసి ఖచ్చితంగా ఈసారి కంకణం కట్టుకున్నాము. ఈసారి కంపల్సరిగా మా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తాం, మా పల్లె రఘునాథ్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేస్తాం. ముఖ్యంగా చూసుకోవచ్చు, రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఈ కలయిక ద్వారా రాష్ట్రానికి మంచి జరగబోతా ఉంది. అదేవిధంగా ఈ కలయికతో ఈ రోజు సభతో ఇంకా ఉత్తేజం వస్తుంది. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ముగ్గురు కలిసి నడవాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి అనంతపురం నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ సభ మరికొద్దిసేపట్లోనే ప్రారంభంగా ఉంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఈ సభ వేదికగా కూడా రాష్ట్ర ప్రజలకు ఎలక్షన్లో ఏ విధంగా ముందుకెళ్తాం, అదే మేనిఫెస్టో కానీ రాష్ట్ర అభివృద్ధిని కానీ ప్రకటించే అవకాశం ఉంది. దానికోసం అంతా ఏపీ ప్రజలంతా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మల్లికార్జున్తో సాంబశివరావు, ఐ న్యూస్, బొప్పూడి సభ నుంచి.